హలో దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నర్లే ఇక ఇవాళ పస్నూరి కిచెన్లా ఏం చేసి చూపిద్దామని వచ్చిన అంటే ఉగ్గాని చేసి చూపిద్దామని వచ్చిన ఉగ్గానియా అరే బాగుందిలే అని అనుకుంటున్నారు కదా ఇక మా స్టైల్లా ఉగ్గాని వేసి చూపిద్దామని వచ్చిన చాలా మంది చేస్తారు కానీ ఒక్కసారి ఇట్లా వేసుకొని తినండి ఈ స్టైల్లా ఎట్లుంటుందో ఒకసారి మీరు వేసుకొని తిన్నాక ఎట్లొచ్చిందో కమెంట్ బాక్స్లో లాస్ట్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మరి కావాల్సిన పదార్థాలు ఎందుకు ముందుగా చూసేద్దామా ఇక పదండ్రి ఆలస్యం ఎందుకు మరి ఉగ్గాని వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగాల పుట్నాల పప్పు తీసుకుందాం, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, మరమరాలు. ఇక ఇప్పుడు ఎట్లా చేసుకుందామో చూసేద్దాం. ముందుగాల పుట్నాల పప్పు పట్టుకొని పొడి వేసి పెట్టుకుందాం. ఆ పొడి మెత్తగా పట్టుకున్నాక ఇక అదే జార్లో పచ్చిమిరపకాయలు ఇంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకుంటాం మెత్తగా. సుషిరా ఎంత మెత్తగా అయిందో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇక తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని ఇంత నూనె పోసుకోండి. ఇక తర్వాత నూనె కాగినాక జీలకర్ర, ఆవాలు, ఇక కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా చిటపటలానియాల. ఇక తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేగనియాలి నూనెలా. ఇక మంచిగా వేగేదాకా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగినాక ఇంత పసుపు వేసుకోండి. ఇక ఒకసారి కలిపేసుకోండి మంచిగా. పసుపు కూడా పచ్చివాసన పోవాలి, మంచిగా వేగాలి నూనెలా. ఇక తర్వాత టమాటా ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా మంచిగా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక జర్రంత ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మీరు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోరు కదా. ఇక చూసుకొని గీడ కూడా కొంత ఉప్పు వేసుకోండి. ఇక ఉప్పు వేసుకున్నాక కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి 2-3 సార్లు. ఇక టమాటా ముక్కలు కూడా మంచిగా అయిపోయినాయి కదా, ఇక చూస్తున్నారు కదా. ఇక తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగానే పచ్చికారము, ఇంకా అది కూడా వేసేస్తున్నా. అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ పచ్చికారం వేసినాక చిన్న మంట మీద మంచిగా వేగనియాలి. పచ్చికారంలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. నూనెల పచ్చికారం ఎంత ఎగితే అంత రుచి వస్తుంది. సుషిరా ఇక అయిపోయింది. ఇక నేను కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ బంద్ చేస్తున్నా. అంతే, మనం ఉగ్గానికి కలుపుకోవాల్సిన సోయి మాత్రం రెడీ అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసి జరసేపు పక్కకు పెట్టుకోండి.
ఈడ బేషన్లా మరమరాలు తీసుకొని నీళ్ళు పోసుకుంటా జరసేపు ఒక 5 నిమిషాలు అవి నాననియాలి. 5-10 నిమిషాలు నానితే మెత్త పడతాయి అనమాట, లేకపోతే గట్టిగా ఉంటాయి. సమానంగా చేత్తో నొక్కుంటా లోపలికంటే సమానంగా నానతాయి, లేకపోతే ఒక దగ్గర గట్టిగా ఒక దగ్గర మెత్తబడి ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా చేత్తో నొక్కండి. ఒక 5 నిమిషాలు పెట్టుంటే చాలు, మంచిగా నానిపోతాయి. చాలా మంది ఉగ్గాని వేసుకుంటారు, కానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని చూడుండ్రి, మీరు మళ్ళీ వేసుకొని తింటారు. తిననోళ్ళు కూడా ఇష్టపడతారు. చూసిరా ఎంత మంచిగా నానిపోయినాయో. ఇక బాగా పిండుకోండి, 2 చేతులతోని పిండుకొని ఇక సోగి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న మంట పెట్టుకున్నా, జర చల్లబడ్డది కాబట్టి. కొంచెం వేడివేడిగా ఉండాలంటే జర్రసేపు అట్లా స్టవ్ వెలిగించేసి బంద్ చేసేయండి. ఇక మొత్తం మెత్తగా పిండుకొని ఇక మరమరాలంతా సోగిలు వేసుకున్నాక మంచి కిందికి మీదికి బాగా కలుపుండ్రి. ఆ సోగి అంతా మొత్తం పట్టాలన్నమాట మరమరాలకి, లేకపోతే తెల్లగా ఆడ కనపడకుండా మంచిగా కలుపుకోండి. లేకపోతే వీలైతే స్పూన్తో కాకపోతే చేత్తో కూడా కలుపుకోండి. చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుంది. జర చల్లగా ఉంటే కనుక చేత్తోనే కలపండి. ఇంత చేతితో కలపమన్నది అనేసి చేయి పెట్టారు వేడి మీద కాలుతుంది, జర చూసి కలుపుకోండి. ఇక లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఈ పుట్నాల పొడి అనమాట. ఇది చాలా మంది వేయరు. ఈ పుట్నాల పొడితోనే ఆ రుచే వేరు వస్తుంది. పుట్నాల పొడి వేసేసి ఇంకా మంచిగా ఒకసారి కిందికి మీదికి కలుపుండ్రి. చూసిరా ఇందాక జర పచ్చిగా అనిపించింది కదా, ఇప్పుడు అట్లా ఉండదు. పుట్నాల పొడి వేయంగానే ఆ నీరుతనం కూడా మొత్తం పీల్చుకుంటుంది అనమాట. పీల్చుకొని జర మంచి ఇట్లా పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి మంచి రుచి వస్తుంది అనమాట. నిజం చెప్తున్నా, మస్తుగా ఉంటుంది ఇది. ఒకసారి అయితే ట్రై చేసి మాత్రం కంపల్సరీ మీ ఇంట్లో చేసి అందరికి పెట్టుండ్రి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఇక దీంతో కూడా కాంబినేషన్ బజ్జీ వేసుకొని తినొచ్చు. అది నేను ఇందులో చూపిలే, తర్వాత చూపిస్తా. ఇక బజ్జీలు మీకు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి మిరపకాయ బజ్జీలు కానీ ఇక ఉల్లిపాయ బజ్జీలు కానీ కాంబినేషన్ పెట్టుకుంటూ తింటే కనుక మస్తు ఉంటుంది. గంతే, ఇంకా రెడీ అయిపోయినట్లే మన ఉగ్గాని. ఇక మీరు కూడా చేసుకొని తినుండ్రి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కిండ్రు అనుకోని నేను పెట్టే మంచి వీడియోలు కొత్త రెసిపీలు అని మీరు చూసేయచ్చు, మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఇంకేది మరి పోయేస్తాం అలా.